మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 11ను పరిశీలిద్దాం. ఇప్పటి వరకు అర్జునుడు తన బాధను, యుద్ధం చెయ్యకపోవడానికి గల కారణాలను చెప్పాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్యమైన బోధనను ఇక్కడి నుండే మొదలుపెడుతున్నాడు. ఇది గీత యొక్క సారాంశానికి నాంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడితో భగవానుడు ఇలా అంటున్నాడు: అర్జునా, నువ్వు దుఃఖించకూడని వారికోసం దుఃఖిస్తున్నావు, కాని మాటలు మాత్రం పండితుడిలా మాట్లాడుతున్నావు. నిజమైన పండితులు అంటే జ్ఞానులు చనిపోయిన వారి కోసం కాని, బ్రతికి ఉన్నవారి కోసం కాని విలపించరు. ఇక్కడ దేహం మరియు ఆత్మ మధ్య ఉన్న తేడాను కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, మన దుఃఖానికి అసలు కారణం అజ్ఞానం. మనం భౌతిక శరీరాన్ని, దాని సంబంధాలను శాశ్వతమని భ్రమపడతాం. కాని జ్ఞాని అయినవాడు దేహం నశించేదని, ఆత్మ శాశ్వతమైనదని తెలుసుకుంటాడు. కాబట్టి దేహం యొక్క అనివార్యమైన నాశనానికి వారు దుఃఖించరు. ఇది జ్ఞానానికి మొదటి మెట్టు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు లేదా జీవితంలో పెద్ద మార్పులు వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. బాధపడటం సహజమే అయినా ఆ దుఃఖంలో మునిగిపోకుండా ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని స్మరించుకోవాలి. ఇది మనకు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. వస్తువులు, హోదాల పట్ల మనకున్న అనుబంధాన్ని తగ్గించుకుని మన కర్తవ్యాన్ని నిస్వార్థంగా చెయ్యడానికి ప్రేరేపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.